శుభోదయం సార్ అందరికి. సారీ ఫర్ లేట్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर के. नमस्कारं मास्टर एन. नमस्कारं मास्टर एनिमल. नमस्कारं मास्टर वी वी. नमस्कारं मास्टर वी वी. नमस्कारं मास्टर वी वी to your lotus feet. So, వినపడుతుందా నా వాయిస్ క్లియర్ గా? వినపడుతుంది సార్. ఇవాళ నాకు ఇవ్వబడిన టాపిక్ వచ్చేసి ఆర్గనా నుంచి ట్రీట్మెంట్ ఆఫ్ సైకాట్రీ డిసీజ్, మెంటల్ డిజార్డర్ కదా. వాటికి సంబంధించి హనుమాన్ గారు ఏం చెప్పారు, ఆ ట్రీట్మెంట్ కి గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారని దాని గురించి డిస్కస్ చేయమన్నారు. సో బీజేఎం స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ అకాడమిక్ సబ్జెక్ట్ ది కేమ్ టు నో దిస్ అండ్ వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదివి ఉండొచ్చు. కానీ చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్ ఇవాళ డిస్కస్ చేసేది. రైట్. సో అఫారిజమ్స్ చూసుకుంటూ వస్తే 214 నుంచి మెంటల్ డిసీజ్ ప్రాపర్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. వీటిలో అఫారిజం 210 నుంచి కూడా సైకాట్రిక్ సిమ్టమ్స్ ఇంపార్టెన్స్, మెంటల్ డిసీజ్ ఎలా డెవలప్ అవుతాయి అక్కడ నుంచి కూడా మొదలు పెట్టారు. సో అన్ని వ్యాధుల్లాగే సైకాట్రిక్ డిజార్డర్స్ అన్నా సరే దాని బ్యాక్గ్రౌండ్ సోరా అనేది ఉంటుంది ఖచ్చితంగా. వితౌట్ ది సోరా ఏ వ్యాధి కూడా ఎగ్జిస్ట్ అవ్వదు బాడీలో. మనం ఆల్రెడీ మిగతా వ్యాధులు, బాడీ మీద ఉన్న వ్యాధులు ఏమి ట్రీట్ చేయాలన్నా కూడా సో మనకి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా మెంటల్ డిస్పోజిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్సీ కన్నా డీవియేట్ అయి ఉన్నాడు, ఈ పర్సన్ ఏ రకంగా ఇతరుల కన్నా భిన్నం, అతని మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఆల్ అదర్ సొమాటిక్ డిజార్డర్స్ అంటే బాడీలో ఉన్న వ్యాధులన్నిటికీ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం డ్రగ్ సెలెక్షన్ చేస్తేనే అది క్యూర్ వైపు వెళ్తుంది, టెంపరీ రిలీఫ్ అని కాకుండా. లేకపోతే ఓన్లీ బాడీలీ సిమ్టమ్స్ మీద తీసుకొని వెళ్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో సోరా ఉన్నప్పుడు వ్యాధులు పూర్తిగా తగ్గవు. ఒకవేళ టెంపరీగా తగ్గుతున్నా మళ్ళీ రిలాప్స్ అవుతూ వస్తూ ఉంటాయి. సో వాటిని పూర్తిగా కట్ చేయాలన్నప్పుడు మన ప్రిస్క్రిప్షన్ కి వీలైనంత వరకు స్ట్రాంగ్ గా మెంటల్ డిస్పోజిషన్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని రెమెడీస్ వేస్తున్నప్పుడు కంప్లీట్ గా వ్యాధులు తగ్గిపోతాయి, మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా. దాన్ని మాత్రం మనం క్యూర్ అని చెప్పగలం. సో అది అలా ఉన్నప్పుడు ప్యూర్లీ సైకలాజికల్ డిజార్డర్స్ అయినప్పుడు కంపల్సరీ మనం దీనికి సంబంధించి సైకియాట్రిక్ డాటా కంప్లీట్ గా ఉండాల్సి వస్తుంది.
సో ఇందులో మెంటల్ డిజార్డర్స్ ట్రీట్మెంట్ చేయడం అంటే దీని గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయదగింది ఏమీ లేదు. ఇందులో కూడా మిగతా వ్యాధుల్ని ఎలాగైతే చూస్తామో అలాగే టోటాలిటీ ఆఫ్ ద డిసీజ్ అనేది తీసుకోవాలి, టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో పర్సన్ మైండ్, ఫిజికల్, బాడీలో మేకప్ ఎలా ఉన్నాడు, వ్యాధి యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఇది ఇతరుల వ్యాధుల కన్నా లేదా ఇతరుల వ్యక్తుల కన్నా ఏ రకంగా భిన్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో ఫిజికల్ బాడీలో వచ్చే వ్యాధులు ఏవైతే వస్తూ ఉంటాయో వాటి సిమ్టమాటాలజీ ఎలా తీసుకుంటాము, దానితో పాటుగా మైండ్ లో కూడా డీవియేషన్స్ ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఇతర వ్యాధుల్ని ట్రీట్ చేసేలాగా ఇందులో కూడా అన్నిటిని నోట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సైకియాట్రిక్ డిసీజ్ ఎలా డెవలప్ అవుతాయి అంటే, ఎలా అయితే బాడీలో వన్ సైడెడ్ డిసీజ్ డెవలప్ అవుతాయో, వన్ సైడెడ్ డిసీజ్ అంటే బాడీ టోటల్ మేకప్, మైండ్ సిమ్టమ్స్, ఫిజికల్ జనరల్స్ అండ్ పర్టికులర్స్ ఎలా అయితే ఉంటాయో, ఒక వ్యాధి ఒక క్యాన్సర్ గానో ఒక ట్యూబర్క్లోసిస్ గానో ఇన్క్యూరబుల్ స్టేట్ గా మారిపోయేటప్పుడు ఫిజికల్లీ అతని తాలూకు జనరాలిటీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా వానిష్ అయిపోతూ వస్తాయి. అలా వానిష్ అయిపోతూ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్యాథలాజికల్ డిసీజ్ బాడీలో డెవలప్ అయిపోతుంది. అంటే అది ఇన్క్యూరబుల్ స్టేట్ కిందకి తిరిగిపోయే క్రమంలో అలా ఒక స్ట్రాంగ్ ఫిజికల్ డిసీజ్ తయారైపోతుంది. సేమ్ లైక్ దట్ ప్యూర్లీ సైకలాజికల్ డిసీజ్ డెవలప్ అయ్యేటప్పుడు కూడా మనకి పర్సన్ యాజ్ ఏ హోల్ ఇండికేట్ చేసే సిమ్టమ్స్, జనరాలిటీస్ కావచ్చు, అతని తాలూకు మెంటల్ లిటిల్ డివియేషన్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా వానిష్ అయిపోతూ వచ్చేసి ఒక ప్యూర్ సైకలాజికల్ డిసీజ్ కిందకి మారిపోతుంది. వాటికి మన సైకాలజిస్ట్ పేరు పెట్టగలుగుతారు, షిజోఫ్రెనియా ఇలా. ఆ పేర్లు పెట్టే టయానికి అతనికి మనం మెడిసిన్ ఇవ్వదగిన టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ నుంచి చాలా వరకు తగ్గిపోతూ వచ్చేసి ఓన్లీ 1 or 2 సిమ్టమ్స్ స్ట్రాంగ్ గా అతని తాలూకు బిహేవియర్ గా ఉండిపోతాయి అంతే. సో అలా మిగతా బాడీ అండ్ అదర్ డిసీజ్ వానిష్ అయిపోయి ప్యూర్ గా సైకలాజికల్ ఉన్న వాటిని మనం మెంటల్ డిజార్డర్స్ అని పేరు పెట్టేస్తాం. సైకలాజికల్ డిజార్డర్స్, సైకాట్రీ పేషెంట్ ఇలా పేర్లు పెట్టేస్తాం. అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయినట్టా సార్? అంటే మైండ్లో ఆరిజినేట్ అయ్యి ఫిజికల్గా వచ్చి మళ్ళా ఫిజికల్లో కూడా తగ్గి మైండ్లో కొన్ని మిగిలిపోవటం, లేదా రిటర్న్ అయ్యి అక్కడ నిలవటం, అదేనా సార్? చాలా వ్యాధులకి మనం తీసుకునే భౌతికమైన వ్యాధులన్నిటికీ కూడా సైకలాజికల్ రూట్ అయి ఉండొచ్చు, లేదా సైకలాజికల్ అబరేషన్స్ అంటే కొంచెం కొంచెంగా డీవియేషన్స్ అనేవి కారణాలు కావచ్చు, లేదా మన డ్రగ్ సెలెక్షన్ కి యూజ్ అవుతాయి. ప్యూర్ గా అవే కారణాలు అన్నిట్లో ఉండవు, కానీ మన ప్రిస్క్రిప్షన్ కి బేసిస్ అవుతూ ఉంటాయి అవి. ఓకే ఓకే. ఈ పర్సన్ ఇలా ఉన్నాడు కాబట్టి ఈ మందు వేస్తాం, కానీ ఈ పర్సన్ ఇలా ఉండడం వల్లే ఇతనికి ఈ వ్యాధి వచ్చిందని అన్ని విషయాల్లో మనం చెప్పలేము. అలా వచ్చే వాటిని ఒక రకమైన వ్యాధులు అంటాం. అలా కాకుండా మన జనరల్ డే టు డే లైఫ్ లో చూసే వాటిలో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ మనకి సైకలాజికల్ లెవెల్లో కారణాలు కనపడవు. వాటిని కారణం అనే కన్నా అతని మెంటల్ డిస్పోజిషన్ ఇలా ఉంది కాబట్టి తనకి ఈ మందు సూట్ అవుతుందని చెప్తాం. ఓకే ఓకే. కానీ ప్యూర్లీ ఫిజికల్ గా ఒక ఇన్క్యూరబుల్ స్టేట్ లోకి వెళ్ళిపోయేటప్పుడు, లేదా ప్యూర్ గా సైకలాజికల్ గా ఒక మేనియా అని పేరు పెట్టేటప్పుడు ఈ మిగతా చిన్న చేతికి అన్ని వెళ్ళిపోయి ఒక స్ట్రాంగ్ స్ట్రైకింగ్ ఫీచర్స్ మిగిలిపోతాయి అంతే. కంప్లీట్ గా మన వరల్డ్ తోటి, ఫిజికల్ వరల్డ్ తోటి మనం చేసే రీజనింగ్ తోటి వాళ్ళు కట్ ఆఫ్ అయిపోతారు. సో వాటికి మనం లేబుల్ వేసేస్తాం సైకాట్రీ పేషెంట్ అనేసి. ఓకే ఓకే సార్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ అంటే ఒక 4 రకాలుగా 4 వెరైటీస్ చెప్తూ వచ్చారు హ్యానిమన్ గారు. ఒకటి వచ్చేసి సొమాటోసైకిక్ అంటే, లేదా ఫిజికల్ బాడీలీ డిసీజ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అంటే అది క్యూర్ ఎండ్ కనిపిస్తూ ప్యూర్లీ సైకలాజికల్ పేషెంట్ గా మారిపోవడం. భౌతికంగా ఏదైతే ఒక స్ట్రాంగ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఉంటుందో అది క్రానిక్ డిసీజ్, అది కంప్లీట్ గా తగ్గిపోయినట్లు అనిపించి దాని నుంచి ఒక సైకాట్రీ డిసీజ్ డెవలప్ అయిపోవడం. ఒకవైపు నుంచి చూసుకుంటే మనం వ్యాధిని తగ్గించేసాం అనుకోవచ్చు, కానీ ప్యూర్ గా సైకలాజికల్ పేషెంట్ అయిపోతాడు. అది ఒక రకమైన వ్యాధులు. అండ్ తర్వాత వచ్చేసి
అక్యూట్ సైకాట్రిక్ డిసీజెస్, ఆ తర్వాత వచ్చేసి సైకాట్రిక్ డిసీజ్ కొన్ని డౌట్ఫుల్ గా ఉంటాయి. అంటే అది ప్యూర్ గా సైకలాజికల్ డిసీజా, లేదా అతను పెరిగిన వాతావరణము తన్ని మోటివేట్ చేసినవి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారు అన్నవి, అదొక టైప్ మూడవది. ఆ తర్వాత వచ్చేసి సైకో సోమాటిక్, ముందు మైండ్ ఎఫెక్ట్ అవుతూ దానివల్ల బాడీ ఎఫెక్ట్ అవుతూ రావడం. ఇలా 4 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ని క్లాసిఫై చేశారు. అంటే ఆయన లేబులింగ్ ఏమి ఇవ్వలేదు, బట్ అఫారిజమ్స్ ని చదువుతూ వచ్చే కొద్దీ మనం ఈ రకంగా 4 పోర్షన్స్ గా వీటిని అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వెరైటీలో వచ్చేసి బాడీలో ఒక స్ట్రాంగ్ డిసీజ్ ఉంటుంది. స్ట్రాంగ్ మెయిన్లీ ఒక ఇన్క్యూరబుల్ లాంటి స్టేట్, ఒక క్రానిక్ డిసీజ్. ఏదైనా లంగ్ లో యాబ్సెస్ ఉండడం, ట్యూబర్క్లోసిస్, లేదా స్ట్రాంగ్ లివర్ డిసీజ్ కావచ్చు. ఇవన్నిటిని మనం ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు అది వానిష్ అయిపోతూ తగ్గిపోతూ ప్యూర్ గా ఒక సైకాట్రిక్ పేషెంట్ గా మారిపోవడం. డే టు డే ఈ బాడీ వచ్చేసి ఫుల్ గా స్ట్రెంగ్త్ గెయిన్ అవుతూ వస్తుంది, స్ట్రాంగ్ గా విగరస్ గా తయారైపోతుంది. కానీ ఇది వెళ్ళేసి బ్రెయిన్ లో కూర్చుండిపోతుంది. సో బాడీ స్ట్రాంగ్ అయిపోయినా మెంటల్ ఫ్యాకల్టీస్ దెబ్బతినిపోతాయి. సో ఇలా మారిపోతూ ఉన్నప్పుడు ఫిజిషియన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసీజ్ ఎటు టర్న్ అవుతుంది అనేది చూసుకోగలిగితే మనం అటు వెళ్లకుండా ఆపొచ్చు. కానీ మనం ఓన్లీ అలోపతిక్ వే ఆర్ ఇన్ అదర్ మెథడ్స్ లో చూస్తూ ఉన్నప్పుడు, పార్షియల్ గా చూస్తున్నప్పుడు పూర్తిగా డెవలప్ అయ్యే వరకు మనం అబ్జర్వ్ చేయలేం. ఇతనిలో ఈ డీవియేషన్స్ వస్తున్నాయి, డిసీజ్ ఇలా టర్న్ అయిపోతుంది అన్నది. రివర్స్ ఆర్డర్ లో క్యూర్ వైపు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది అనేసి. సో మొదట్లో ఆ మార్పు అనేది చాలా నిదానంగా మొదలవుతుంది. ఇట్ మే టేక్స్ ఫర్ ఇయర్స్. ఇది తగ్గుతూ, లేదా సైకాట్రిక్ గా కొన్ని డీవియేషన్స్, కొన్ని మార్పులు, లైక్ చిన్న చిరాకు పడడం, లేదా డిప్రెషన్ లాగా అయిపోవడం, లేదా ఏడుస్తూ ఉండిపోవడం, ఏదో రకంగా మైండ్ అనేది ఎఫెక్ట్ అవుతూ స్టార్టింగ్ లో కనిపిస్తుంది. కానీ గ్రాడ్యువల్ గా ఈ ఫిజికల్ బాడీ స్ట్రెంగ్త్ గెయిన్ అయ్యే కొద్దీ పూర్తి సైకాట్రిక్ డిసీజ్ డెవలప్ అయిపోతుంది. ఏదైతే డాక్టర్ ఎవరైనా సరే, ఇప్పుడు మనం అలోపతిక్ డాక్టర్ లాగా ఓన్లీ డివైడ్ చేసుకొని ఉంటాం. ఓన్లీ బాడీని మాత్రమే చూస్తూ ఉన్న వాళ్ళు, లేదా ఓన్లీ ఫిజికల్ హెల్త్ ఇది బాగుంది, ఇంప్రూవ్ అవుతుందని మాత్రమే కన్సిడర్ చేసేవాళ్ళు ఇది అసలు ఫైండ్ అవుట్ చేయలేరు ఇలా మారిపోతుంది వ్యాధి అనేసి. సో దానికి ఈ పూర్తి హ్యాన్మన్ గారు ఇచ్చిన అవగాహన అనేది అవసరం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం వ్యాధి ఇలా టర్న్ అయింది అనేది ఆ, కనుక్కోగలుగుతాం. సో దీనికి మాస్టర్కే గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో ఏముందంటే, దీని గురించి ఇలా ఈ వ్యాధుల ఫిజికల్ బాడీ నుంచి పూర్తి మెంటల్ డిసీజెస్ గా తయారవడం. ఈ స్టడీ ఆల్రెడీ ఆల్రెడీ ఏన్షియంట్ ఇండియన్స్ దగ్గర, పురాతన ఆ, భారతదేశంలోని ఈజిప్ట్, చాల్దియా, ఇలా డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి కదా, అంతరించిపోయిన జాతులు, వీటి దగ్గర ఆల్రెడీ ఈ నాలెడ్జ్ ఉండింది. బట్ అది వానిష్ అయిపోతూ వస్తుంది. ఓన్లీ ఇండియాలో అది కూడా ప్యూర్ గా ఆయుర్వేదిక్ లేదా వేదం వీటి గురించి స్టడీ చేసిన వాళ్ళకి మాత్రమే అవగాహన ఉంటుంది. రిమైనింగ్ అంతా వెళ్ళిపోయిందని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెస్టర్న్ వరల్డ్ నుంచి హానిమన్ గారు కనుక్కునే వరకు కూడా ఈ సబ్జెక్ట్ లేదు. ఇది ఇలా వ్యాధులు టర్న్ అవుతాయి అనేసి. వాటికే ఆయుర్వేదం ప్రకారం పేర్లు పెట్టేది, లైక్ భూత గ్రహ దోషాలు, బాలగ్రహ దోషాలు, లైక్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు మాస్టర్ గారు. భూత దోషాలు, గ్రహ దోషాలు, యక్ష, రాక్షస, పిశాచ దోషాలు, కుమారి గ్రహ, మారి గ్రహ, గంధర్వ, అంటే ఇవన్నీ మనం దయ్యం పట్టిందని చెప్తూ ఉంటాం మోడర్న్ అంటారు మనం అనుకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ ఆ ఆ, లేదా ఒక శవాన్ని చూచారు, లేదా వాళ్ళు పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకున్నారు, రాపిడాలు ఏవో చెప్తూ ఉంటారు. ఆ, మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనిపిస్తారు కూడా. పర్సన్ పూర్తిగా సైకాట్రీ అయిపోయి ఉంటాడు, సన్నగా అయిపోయి ఉంటాడు, ఫిజికల్ బాడీ వ్యాధులు ఏమి ఉండవు, పూర్తి సైకాట్రిస్ట్ అయిపోయి ఉంటాడు. దానికి కారణాలు అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, లేదా ఎవరైనా చూసిన వాళ్ళు కానీ అది దయ్యం పట్టింది కానీ సమ్ అదర్ థింగ్ ఏదైనా చెప్పొచ్చు, గ్రహ దోషాలు ఇలా ఏదైనా పేర్లు పెట్టొచ్చు. కానీ వాటికి ఆయుర్వేదిక్ ప్రకారం ఇవి ఆ, ఆ, దయ్యం, భూతం, అవి ఏంటంటే దేర్ డిసీజ్ క్లాసిఫికేషన్ అని చెప్పారు మాస్టర్ గారు.
ఆల్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ భూత గ్రహ యక్షస రాక్షస, లైక్ వ్యాధుల్ని అటువైపు క్లాసిఫై చేశారు. వాటికి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయంట. యాజ్ ఆఫ్ నో అయితే మనం మన హోమియోపతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ట్రీట్ చేసుకుంటూ రావచ్చు. దానికోసం ఏం చేయాలి ఇలా వ్యాధి ఇలా టర్న్ అయినప్పుడు? సో మనం దీన్ని ట్రీట్ చేయాలంటే ఆ వ్యాధి యొక్క పూర్తి లక్షణాలు, ఆ పర్సన్ యొక్క పూర్తి లక్షణాలు కావాలి. అవి ఎలాంటివంటే ముందు ఏవైతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆ ఫిజికల్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నప్పుడు అతని మెంటల్ మేకప్ ఎలా ఉంది, ఆ తర్వాత గ్రాడ్యువల్ గా ఈ ఫిజికల్ సిమ్టమ్స్ వ్యానిష్ అవుతూ ఎలా ఏ ప్రాసెస్ లో ఏ వేలో ఈ పూర్తి సైకలాజికల్ డిజార్డర్ స్టార్ట్ అయిపోయింది, ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఈ మొత్తం డాటా కూడా కావాల్సి వస్తుందన్నారు. అండ్ సమ్ టైమ్స్ ఇలాంటి పేషెంట్స్ పూర్తి సైకాట్రీ ప్రాబ్లం ఉంటున్న ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ ఆ వ్యాధి నుంచి బయటపడి మళ్ళీ ఫిజికల్ డిసీజెస్ కొంచెంగా రావటం, ఆ సైకాట్రీ ప్రాబ్లం కొంచెంగా తగ్గినట్లు ఉండడం, ఈ ఫేజెస్ నడుస్తూ ఉండొచ్చు. సో ఇలా ఉంటే ఆ, ఆ, వాటిని ఇంగ్లీష్ లో తను ఇచ్చిన టర్మ్ లూసిడ్ ఇంటర్వెల్ అని ఇచ్చారు. సో ఇంటర్మీడియట్ ఫేజ్ వేర్ తను బాగున్నాడు, బాగా కొంచెం డిఫరెన్స్ ఉంది, నార్మల్సీకి వస్తున్నాడు అన్న మూమెంట్ లో తన ఫిజికల్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, మైండ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అవి మనకి డ్రగ్ ఇండికేషన్ కోసం పనికి వస్తూ ఉంటాయి. వీటిని ప్లస్ పూర్తి సైకాట్రీగా ఉన్నప్పుడు తను ఏ సిమ్టమ్స్ తోటి సఫర్ అవుతున్నాడు, సో ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ తను ఫిజికల్ గా ఈ పూర్తి సైకాట్రీ పేషెంట్ గా మారక ముందు తన ఫిజికల్ అండ్ మెంటల్ మేకప్ ఎలా ఉంది, అది పేషెంట్ చెప్పలేడు. మన దగ్గరికి వచ్చే స్థితిలో తన అటెండెంట్స్ వీళ్ళు చెప్పగలుగుతారు వ్యాధి ఎలా స్టార్ట్ అయింది, ఎలా మారుతూ వచ్చింది, అండ్ మన దగ్గరకు వచ్చినప్పుడు తన మెంటల్ మేకప్ ఎలా ఉంది పూర్తి సైకాట్రీ పేషెంట్ గా ఉన్నప్పుడు. తర్వాతది తను ఆ, వ్యాధి నుంచి పీరియడ్ ఆఫ్ టైం కొంచెం తగ్గి సైకాట్రీ ప్రాబ్లం తగ్గి నార్మల్సీలో ఉంటూ ఉండొచ్చు, కొంతమందిలో అలా అవుతుంది. అలా అయిన పక్షంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో తన సిమ్టమ్స్ ఏమున్నాయి, ఆ టైంలో ఒకవేళ తనకి వస్తే తన ఫిజికల్ సిమ్టమ్స్ ఇదివరకు ఏవైతే ఉండేవో అవి కొంచెం బ్యాకప్ అవ్వచ్చు, మళ్ళీ రావచ్చు. అలా వస్తే గన మనకు ఆ డాటా కూడా యూజ్ అవుతుంది. సో వీటన్నిటిని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఊరికే డాక్టర్ కూర్చొని అబ్జర్వ్ చేసేసి మందు రాస్తానంటే కుదరదు. హీ హ్యాస్ టు ఎంక్వైర్, పేషెంట్ ని అబ్జర్వ్ చేయాలి, తన సిమ్టమ్స్ ని తీసుకోవాలి, ప్లస్ అటెండెన్స్ ని తనతో పాటు ఉన్న వాళ్ళని వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ డ్రగ్ సెలెక్షన్ కి చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు తన తాలూకు స్ట్రాంగ్ మెంటల్ ఫీచర్స్ ప్రిస్క్రిప్షన్ కి ఏవైతే బేస్ అవుతాయో వాటిని తీసుకొని మనం ఒక సిమిలియం సెలెక్ట్ చేసుకొని మందులు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కంప్లీట్ క్యూర్. సో ఇది ఒక టైప్ ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉండి ఒకప్పుడు అవి కంప్లీట్ గా ఒక సైకాట్రిక్ ప్రాబ్లం, ఒక మేనియాక్ పేషెంట్ లాగా డెవలప్ అయిన కేసెస్ లో మనం ఏం చేయొచ్చు అనేది. ఇందులో ఓన్లీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ కాకుండా ఆ డిసీజ్ హోల్ ప్రాసెస్ ఎలా డెవలప్ అయింది అన్నది అవసరం అవుతుంది, అది మనం తెలుసుకోవాలి. తర్వాత డిస్క్రైబ్ చేసిన 221 ఆఫ్ ఆరిజిన్ లో మెంటల్ డిజీజెస్ ఆఫ్ అక్యూట్ ఆరిజిన్, ఏదైనా ఒక అక్యూట్ కంప్లైంట్ అంటే ఏదైనా ఒక షాక్ కానీ, ఒక భయపడడం కానీ, ఏదైనా ఒక సడన్ ఫైనాన్షియల్ లాస్ కానీ, సడన్ లాస్ ఆఫ్ ఎ పర్సన్ కానీ, ఇలా ఏదైనా ఒక అకరెన్స్ ఉండటం, దాని నుంచి వ్యాధులు టెంపరీ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోవటం, దాని నుంచి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అప్పటి నుంచే వచ్చినాయి నాకు అని చెప్పగలిగినవి మనం రెగ్యులర్ గా చూసే ఫిజికల్ డిసీజ్. అలా ఒక అకరెన్స్ తర్వాత నుంచి ఇలా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది పూర్తిగా అనేవి అక్యూట్ సైకలాజికల్ డిజార్డర్స్.
రీసెంట్ గా ఎక్కువగా చూసేవైతే లైక్ ఎగ్జామ్ ఫెయిల్యూర్, పిల్లలు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ, అనుకున్నట్లు కాకుండా మార్క్స్ తక్కువ వచ్చేయడం, అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ లాగా అయిపోవడం, లేదా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ ఫేస్ చేయాల్సి రావడం. సో ఇలాంటి కొద్ది మందిలో బికాస్ ఆఫ్ ది ఆల్కహాలిజం వల్ల కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా అక్యూట్ మెంటల్ డిజీజ్. వీటికి స్ట్రాంగ్ గా ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక ప్రాసెస్ లో డెవలప్ అయ్యేది కాదు, ఒక అక్యూట్ కాజేషన్ దాని తర్వాత నుంచి వచ్చేవి. ఇలాంటి పేషెంట్స్ లో మనం ఏం చేయాలి? సేమ్ థింగ్, టోటాలిటీని తీసుకోవాలి, మంది ఇవ్వాలి, బట్ ఇట్ షుడ్ బి సమ్ సూపర్ఫిషియల్ అక్యూట్ డ్రగ్. మనం మొదలు పెట్టాల్సింది డీప్ సీటెడ్ యాంటీసోరిక్ డ్రగ్స్ తో కాకుండా, ఇలాంటి వాటిలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఈ అక్యూట్ కాజేషన్ ఒకటి తీసుకుంటూ, దానివల్ల ఏర్పడిన మెంటల్ పిక్చర్ ని కన్సిడర్ చేస్తూ ఇచ్చే మందు ఓన్లీ అక్యూట్ డ్రగ్ అయి ఉండాలి. హనుమాన్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లోనే అక్వానేటివ్ బెలడోనా స్ట్రెమోనియం హైసామస్ లైస్తూ వచ్చారు. సో అలా అక్యూట్ డ్రగ్, ఆ అక్యూట్ కంప్లైంట్ సిమ్టమెటాలజీ ఏమున్నాయి, దాన్ని బట్టి ఏం సూట్ అవుతుంది చూసుకొని అప్పటికి వేసినప్పుడు టెంపరీగా ఆ ఫేజ్ నుంచి బయటపడ్డాడు. బయటపడ్డప్పుడు ఫిజిషియన్ షుడ్ నాట్ బి రిలాక్స్డ్. ఇక్కడతో ఈ వ్యాధి అయిపోయింది, తగ్గిపోయింది అనేసి రిలాక్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఇలా ఒక అక్యూట్ సైకాట్రిక్ డిజార్డర్ డెవలప్ అవ్వాలన్నా దాని బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ సోరా కంపల్సరీ ఉండాలి. ఆ కాజేషన్ ఇంతగా ఇతన్ని అఫెక్ట్ చేస్తుందంటే తన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సోర కారణం అవుతుంది. సో ఫస్ట్ అక్యూట్ రెమెడీస్ వేసి అది తగ్గిన తర్వాత ఆ బాగున్న ఫేజ్ లో మళ్ళీ డీప్ యాక్టింగ్ యాంటీసోరిక్ రెమెడీస్ వేయాల్సి వస్తుంది. అలా వేసినప్పుడే తన ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చే అక్యూట్ రెమెడీ పొటెన్సీస్ ఎలా ఉండాలి? ఆ పొటెన్సీస్ షుడ్ బి వెరీ హై. హైలీ పొటెంటైజ్డ్ హోమియోపతిక్ డ్రగ్స్ అని హనుమాన్ గారు మెన్షన్ చేశారు. సో ఇందులో మాస్టర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో 30 to 100 ఇస్తే స్ట్రాంగ్ అగ్రవేషన్స్ వస్తాయి, పేషెంట్ తట్టుకోలేడు. సో వీ షుడ్ గివ్ అట్లీస్ట్ 10 m 50 m పొటెన్సీస్ అని చెప్పారు. అలా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సైకాట్రీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ అదే అక్యూట్ ఫేజ్ అయిన తర్వాత మళ్ళీ మనం తన పిక్చర్ చూసుకొని తనకి ఇండికేట్ అయ్యే అక్యూట్ తాలూకు క్రానిక్ రెమెడీని, యాంటీ ప్యాక్టింగ్ యాంటీసెప్టిక్ రెమెడీస్ ని వేయాల్సి వస్తుంది. అలాంగ్ విత్ దట్ తన డైటరీ హ్యాబిట్స్ కావచ్చు, లేదా తను ఇదివరకైతే ఏ కారణాల చేత ఈ సైకాట్రీ ప్రాబ్లంలోకి పడ్డాడో దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. తన చేతిలో ఉన్నవైతే లైక్ ఆల్కహాలిజం లాంటివి. రాత్రులు ఎక్కువగా మేల్కొంటూ వర్క్స్ చేయటం, ఒకవేళ అది కారణాలు అయి ఉంటే, సో మైండ్ వీక్ అయ్యే పనుల్ని తను మానుకోవాల్సి వస్తుంది, వ్యాధి రికవర్ అవ్వకుండా ఉండడం కోసం. సెకండ్ థింగ్, ఈ మనం కంప్లీట్ డాక్టర్ చేతిలో ఉన్నదైతే అక్యూట్ ఫేజ్ తర్వాత ఒక యాంటీసోరిక్ రెమెడీస్ తోటి తన్ని కంప్లీట్ గా క్యూర్ చేయటం. సో ఒకవేళ మనం అలా అక్యూట్ ఫేజ్ తర్వాత యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ ఏదైనా ఒక చిన్ని కారణాలే చాలు, ఈ ముందంత స్ట్రాంగ్ రీజన్స్ కాకుండా చిన్న చిన్న వాటికే కూడా ఆ సర్కమ్స్టాన్సెస్ వల్ల వచ్చే ఏదో ఒక దానితో తను మళ్ళీ ఈ సైకాట్రిక్ కంప్లైంట్ డెవలప్ అయిపోతుంది. అలా డెవలప్ అయిన పక్షంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్యూర్ అగైన్. ఫస్ట్ ఫేజ్ తర్వాత మనం యాంటీసోరిక్స్ ఇచ్చి క్లియర్ అయినంత ఈజీగా మళ్ళీ సెకండ్ టైం ఇలా ఏదానికైనా అఫెక్ట్ అయ్యి సైకాట్రిక్ కంప్లైంట్ డెవలప్ అవుతే, సో మరి మందులు వేస్తూ దాన్ని తగ్గించడం, కంప్లీట్ క్యూర్ తీసుకోవడం కొంచెం కష్టం అవుతుందని చెప్పారు. అలా వదిలేస్తే మళ్ళీ అలాంటి సైకాట్రీ ప్రాబ్లం రావటం పోవటం, రావటం పోవటం, అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత కంప్లీట్ ఇన్సానిటీలోకి వెళ్ళిపోతాడు పర్సన్. ఫాలో అవుతున్నారండి?
అవుతున్నాను సార్. సో ఇలాంటి కేసు అయితే మాత్రం ఒకటి నేను తీసుకున్నాను. అందులో ఫాదర్ నుంచి అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా సపోర్ట్ లేకపోవడం. సపోర్ట్ అంటే ఫాదర్ డామినేషన్ ఎక్కువగా ఉండటం. ఆ తర్వాత అమ్మాయికి మ్యారేజ్ ఏజ్ వచ్చింది. మ్యాచెస్ చూస్తూ ఉన్నారు కానీ తనకి నచ్చిన వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. ఫాదర్కి నచ్చిన మ్యాచెస్ అంతగా బాగుండవు అండ్ తనకి నచ్చట్లేదు. ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. సో కానీ ఆ అమ్మాయి ఈ ఏమంటారు పేరెంట్స్ పెంచిన విధానం రూల్స్ ని బట్టి తన అగెనిస్ట్ గా వెళ్ళదు తన మైండ్ సెట్ ప్రకారం. అంటే లైక్ తన ఫ్యామిలీకి దూరం అయిపోయి ఇష్టపడిన వాళ్ళు పెళ్లి చేసుకొని పోయే రకం కాదు. ఖచ్చితంగా తనకి తన మెంటాలిటీని బట్టి తన పేరెంట్స్ కావాలి. అండ్ అండ్ ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ ఆ, అమ్మ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు మంచిగా. సో తనకు ఆ ఎన్విరాన్మెంట్ ఇష్టం. అలా ఉండాలి ఫ్యామిలీ తోటి. సో నచ్చిన అతన్ని పెళ్లి చేసుకోవాలి. అప్పటిదాకా నచ్చిన అతను ఎవడు లేడు. కానీ చూసిన మ్యాచెస్ లో వచ్చిన వాటిలోంచి నచ్చిన అతను చేసుకోవాలి. కానీ ఆ అమ్మాయి లైఫ్ లో ఏమైందంటే తన బీటెక్ లో ఉన్న ఫ్రెండ్ అంటే తనతో పెద్దగా కాంటాక్ట్స్ లేవు, పరిచయం లేదు, ముఖ పరిచయం ఉండింది. అలాంటి అతను ఈ టైంలో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో తనతోటి మాట్లాడుతూ తను ప్రపోజ్ చేశాడు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయి ఆ టైంలో కాన్ఫ్లిక్ట్ లో పడిపోయింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలా వద్దా, చెప్తే ఎలా తీసుకుంటాడు, మెయిన్ గా వాళ్ళ ఫాదర్ గురించి భయం. దానివల్ల ఫ్యామిలీకి దూరం అవుతానేమో. కానీ అతన్ని అప్పటిదాకా అప్రోచ్ అయిన విధానం తనకు నచ్చింది. ఈ క్యాస్ట్ వీటి విషయంలో కూడా సంథింగ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనిపించేస్తుంది అమ్మాయి. ఇది లోపల ఆ, ఇక్కడ నుంచి తను మదన పడిపోతూ పూర్తిగా నిద్రలేని రాత్రులు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఏం చేయాలో తెలియని ఇండెసివ్నెస్, ఇలాంటి దాంట్లోకి పడిపోయింది. ఆ, ఈ కంప్లీట్ డిస్టర్బెన్స్ స్టేట్ లో వచ్చింది. తనకి ఇగ్నిషియా టెన్ఎం వేశాను అప్పట్లో. అది టెంపరీగా తగ్గింది. కానీ ఆ, పూర్తిగా రిలీఫ్ అవ్వలేదు. అండ్ అమ్మాయి ఆ, ఇక్కడ ఆపేసి మళ్ళీ సమ్ అదర్ హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నది వేరే చోట. లైక్ పాజిటివ్ హోమియోపతి, లైక్ ఇక్కడ ఉన్న వాటిలో ఒక 1 ఇయర్ పాటు అక్కడ వాడేసి ఆ తర్వాత మళ్ళీ 1.5 ఇయర్ కి అలా వచ్చింది. సో ఆ టైంకి అయితే ఆ అమ్మాయికి తగ్గిపోయింది. లైక్ ఈ అక్యూట్ ఫేజ్ నుంచి బయటపడిపోయింది. ఆ నిద్ర లేకపోవడం స్టేజ్ నుంచి తనని తాను కోపప్ చేసుకునే స్థితిలోకి వచ్చేసింది ఆ ట్రీట్మెంట్ తర్వాత. నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ, ఈ ఆ, మన ఫార్మాట్ లో కేసు తీసేసుకుంటే తనకి మెగ్నీషియం ఫాస్ వచ్చింది. సో ఆ మెగ్నీషియం ఉండటం వల్ల తను ఫ్యామిలీని వదులుకోలేకపోవడం ఇవన్నీ వచ్చాయి. అండ్ చిన్నప్పటి నుంచి ఫాదర్ లవ్ సరిగా లేకపోవడం, వీటన్నిటిని మొత్తం కేసు తీసుకున్నప్పుడు తను మెగ్నీషియం ఫాస్ ఇండికేట్ అయింది. మెగ్నీషియం ఫాస్ కొన్ని డోసెస్ వేసిన తర్వాత తను ఆల్మోస్ట్ నార్మల్ అయింది. అంటే మన దగ్గరికి వచ్చే టైంకే నార్మల్ ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ చిన్న చిన్న ఇన్సిడెన్సెస్ ఏం జరిగినా చాలా బాగా ఎక్కువ అఫెక్ట్ అయిపోయేది. సో ఈ మెగ్నీషియం ఫాస్ కొన్ని ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు ట్రీట్మెంట్ జరిగింది. దాని తర్వాత తనకి నిజంగానే ఒక మ్యాచ్ ఫిక్స్ అయింది. ఆ అబ్బాయి వాళ్ళ మేనత్త కొడుకే. ఆ అబ్బాయి తోటి కాంటాక్ట్ లోకి వచ్చింది. మీన్స్ రెగ్యులర్ గా మాట్లాడుకోవడం. ఒక 1 మంత్ పైన ఆ, 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 ఏమంటారు మ్యాచ్ ఫిక్స్ అయిపోయి పెళ్లి చేసుకుందాం అనుకునే స్థితిలోనే ఉన్నారు. ఆ 1 మంత్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మధ్య క్లాషెస్ వచ్చాయి. ఈ పేరెంట్స్ మధ్య అంటే మేనత్త పిల్ల కొడుకు అన్నాను కదా. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య క్లాష్ వచ్చాయి, వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేక. దాంతో ఎవరు తగ్గక ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ అమ్మాయి మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది ఇతను నా హస్బెండ్ అనేసి. తనతోటి ఎప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుకోవడం, ఇద్దరు బెంగళూరులోనే వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీకెండ్స్ లో కలుసుకోవడం, బయటకు వెళ్ళటం, ఇలా ఉన్న వాళ్ళు సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకునే టైంకి ఇది క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఈసారి ఆ అమ్మాయి ముందంత ఎఫెక్ట్ అవ్వలేదు. తనకు తాను ఒక 1 వీక్ లోపల పూర్తిగా కోపప్ అయిపోయింది. నేను ప్రత్యేకంగా అక్యూట్ కోసం ఏ రెమెడీ ఇవ్వలేదు, కానీ తను
తనకు తాను అనలైజ్ చేసుకోవడం, చెప్పుకోవడం. తను చెప్తుంది, ఆ అబ్బాయి నాకు తెలిసి చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు సార్ ఈ విషయంలో, కానీ నేను మాత్రం ఇంది వరకు లాగా అఫెక్ట్ అవ్వలేదు అసలు, బాగున్నా అనేసి. సో ఇలాంటి కేసెస్ లో ఒక అక్యూట్ గా ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేసి అక్కడితో అయిపోయింది అనకుండా, ఖచ్చితంగా డీప్ యాక్టింగ్ రెమెడీస్, తన కాన్స్టిట్యూషనల్ ఇండికేటెడ్ రెమెడీస్ తోటి ట్రీట్మెంట్ జరిగినప్పుడు అది మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనా వాళ్ళు కంబాట్ అవ్వగలుగుతారు, పూర్తి సైకాట్రిక్ పేషెంట్స్ అయిపోకుండా. అలాంటి జరగకపోయి ఉంటే ఈ ఇన్సిడెంట్, ఈ పర్టికులర్ చెప్తున్న అమ్మాయిని చాలా డీప్ గా ఎఫెక్ట్ చేసి ఉండేది. ఓకే అండి. ఓకే సార్. అండ్ ఇలాంటి వాళ్ళకి మైండ్ వచ్చేసి చాలా సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది. ఈ డీప్ క్రానిక్ డిసీజ్, క్రానిక్ రెమెడీస్ వేయనంత వరకు కూడా చిన్న చిన్న వాటికి ఈజీగా ఎఫెక్ట్ అయిపోతూ వస్తారు. ఈ అమ్మాయి కేసులో చెప్పింది ఏంటంటే, ఒక ఫ్రెండ్ క్లోజ్ గా ఉన్న అమ్మాయి ఈ పీరియడ్ నేను మెడిసిన్ వేసే ముందు లోపలే తను తీసుకున్న కేసు 1 year 1.5 year గ్యాప్ లో వచ్చినప్పుడు, ఎవరైనా ఒక తన రూమ్మేట్ కానీ ఏదైనా చిన్నది తను నెగ్లెక్ట్ చేస్తున్నా, తనకి ఏదైనా చెప్పకుండా చేసినా, లేదా తను ఈమెతో కాకుండా ఇంకొకరితో క్లోజ్ గా ఉన్నా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా డీప్ గా ఎఫెక్ట్ చేసేసి ఏడుస్తూ ఉండేది కొద్ది రోజులు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేక. లేదా ఆఫీస్ లో ఎవరైనా తనకి కొలీగ్ తనతో ఒక రోజు మాట్లాడకపోయినా, ఇలా చిన్న చిన్నవి. సో అవన్నీ కూడా మైండ్ యొక్క డీప్ సెన్సిటివిటీని తెలియజేస్తే, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అవన్నీ వెళ్ళిపోతూ వస్తాయి. సో తను మెంటల్ స్ట్రాంగ్ అయిపోతూ వస్తుంది. సో ఇంకొక టైప్ ఆఫ్ సైకాట్రిక్ కంప్లైంట్స్, ఇవి ఎలా ఉంటాయంటే సైకాట్రిక్ డిజార్డర్స్ ఆఫ్ డౌట్ఫుల్ ఆరిజిన్. అంటే నిజంగా అది సైకాట్రిక్ ప్రాబ్లమా కాదా, ఇలాంటివి. ఇవేంటంటే ఎడ్యుకేషనల్ ఎర్రర్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇమ్మోరల్ బిహేవియర్ వల్ల కావచ్చు, ట్రయింగ్ టు కవర్ దేర్ ఇగ్నోరెన్స్. ఈ వర్డ్స్ వాడుతూ వచ్చారు, వాటికి మాస్టర్ గారు అవి ఏంటనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత. సో ఇలాంటి వాటి వల్ల సమ్ సార్ట్ ఆఫ్ సైకాట్రిక్ కంప్లైంట్ లాగా అనిపిస్తుంది, వాళ్ళ బిహేవియర్ లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాంటి వాటిని మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వల్ల, మోరల్ గా సపోర్ట్ ఇవ్వడం వల్ల, మన మంచి ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల, ఫ్రెండ్లీ అడ్వైజెస్ వల్ల, వాటికి సంబంధించి డీటెయిల్ గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం వల్ల, ఏదైతే మనం ఇప్పుడు చూసే మోడర్న్ సైకియాట్రిస్ట్ సైకోథెరపీ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, సైకాట్రిక్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో వాటి వల్ల దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, బయటపడగలుగుతారు. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు బయట పడట్లేదు అన్నప్పుడు ఆ, మనం అలర్ట్ అవ్వాలి. దాని బ్యాక్గ్రౌండ్ లో సోరా అనేది ఉంది, దానివల్ల ఈ సైకాట్రిక్ కంప్లైంట్ డెవలప్ అయిపోతుంది, దానికి ట్రీట్మెంట్ అవసరం ఖచ్చితంగా. అలా కాకుండా ఓన్లీ ఈ మోరల్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు బయటపడగలిగితే గిన అక్కడితోటి ఆ ట్రీట్మెంట్ ఆగిపోతుంది, దానికి డీప్ గా కారణాలు ఏమి ఉండవు. అలా కాకుండా వ్యాధి అడ్వాన్స్ అయ్యే కొద్దీ పూర్తి సైకాట్రిక్ పేషెంట్ కింద డెవలప్ అయిపోతూ వస్తారు కాలక్రమేణా. ఇవన్నీ కూడా ప్రాసెస్ కి ఇయర్స్ ఆఫ్ టైం పడుతూ వస్తుంది. అలా సూపర్ఫిషియల్ గా ఆ, ఏమంటారు, ఆ కారణాల వల్ల కాకుండా డీప్ సీడెడ్ సొర వీటి వల్ల అయితే మాత్రం వాళ్ళు అలోన్ గా ఉండిపోవడం, డేస్ ఆఫ్ వీపింగ్, అలా ఏడుస్తూ ఉండిపోవడం, లేదా ఆ, ఏ దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఈ వైపుకి వెళ్ళిపోతారు. ఈ ఇందాక చెప్తున్న దాంట్లో ఎడ్యుకేషనల్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఈకే గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే మాత్రం ఒక స్టూడెంట్, ఒక పిల్లాడు, హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద ఎంబీబీఎస్, డాక్టర్ అవ్వాలనుకుంటాడు. కానీ పేరెంట్స్ ఏంటంటే ఆ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం, వాళ్ళకి సంబంధించి దానికన్నా ఇంజనీరింగ్ నవేడేస్ రీసెంట్ గా రెగ్యులర్ గా జరిగేది, బీటెక్ లో జాయిన్ చేసేయడం. సో ఆ బీటెక్ లో ఇమడలేక, ఇటు వెళ్ళలేక ఆ కాన్ఫ్లిక్ట్ లో ఉండిపోవడం. సో అవి మనం
పర్సన్ కి స్టూడెంట్ ఒకవేళ ఇలా కాన్ఫ్లిక్ట్ లో రన్ అవుతుంటే ప్రజెంట్ సినారియో తనకి సంబంధించి నచ్చ చెప్పడం, లేదా బుజ్జిగించడం, లేదా పేరెంట్స్ కౌన్సిల్ చేయడం, వీలైతే ఆ పిల్లాన్ని ఎడ్యుకేషన్ మార్చడం, లేకపోతే ఉన్న దాంట్లో తనకి నచ్చిన దాంట్లోకి జాయిన్ అయి మారిపోయేలాగా చేయటం, ఇలా ఏవైనా వాటికి సంబంధించిన మెజర్స్ తీసుకుంటే దాని నుంచి బయటపడగలుగుతాడు. Injurious habits like involvement in religious and political activities opposed to the government. ఇప్పుడు మనం చూసే ఈ నక్సలైట్స్ కావచ్చు, లేదా ఈ టెర్రరిస్టులు కావచ్చు, వీళ్ళు ఎవరైతే దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో, ఎవరైతే ఈ సిచ్యువేషన్ అంతా ప్రజెంట్ చేస్తూ వస్తారో, అంటే అందులో పార్టిసిపేట్ చేస్తూ వస్తారో, వాళ్ళలో చాలా మంది కూడా మెంటల్లీ వీక్ ఉన్న వాళ్ళంతే. వాళ్ళకి నిజంగా అలా చేయాలనే ఇంటెన్షన్ బై బర్త్ ఫస్ట్ నుంచి కూడా ఉండదు. బట్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్స్ వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు ఇటువైపుగా తీసుకెళ్తూ వస్తారు. సో నిజంగా క్రూయల్ మైండ్, క్రూయల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు, దాన్ని ప్లాన్ చేసి నడిపించే వాళ్ళు ఒకరైతే, ఆ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడి ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళు మిగతా వాళ్ళై ఉంటారు ఎక్కువ భాగం. సో అలాంటి వాళ్ళని మనం మళ్ళీ తిరిగి పునరావాసం కల్పించడం అంటారు కదా, నక్సలైట్లని తిరిగి వస్తారు వాళ్ళని, వర్డ్స్ ఏవో గుర్తు రావట్లేదు. సో వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం, సిచ్యుయేషన్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎలా ఉండాలి ఎడ్యుకేట్ చేయటం, వీటి ద్వారా వాళ్ళని బయటపడేయచ్చు. రిహాబిలిటేషన్ సెంటర్ సార్. రీహాబిలిటేషన్, రైట్. సో అలా చేసినప్పుడు ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ పరంగా ట్రీట్మెంట్ అక్కర్ లేకుండానే వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ద్వారా వాళ్ళని బ్యాక్ తీసుకురావచ్చు. సో వీటిలోనే ఇలా చేస్తున్న వాళ్ళలోనే లైక్ సీక్రెట్ గా ఒప్పందాలు చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, కోర్టులకి ఇంకొకరిని లాగాలనుకోవడం, లేదా ఈ బ్లాక్ మనీ కరెన్సీ వీటికి ఏవో చేయటం, లైక్ పెద్ద మొత్తంగా దొంగతనాలు చేసేయడం, ఒకరిని దోచుకోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ బేసిక్ గా రాకపోయినా వాళ్ళ చుట్టూ సర్కమ్స్టెన్సెస్ వల్ల, వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల వస్తూ ఉంటాయి. లేదా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరో ఒకరిని చూసి మోటివేట్ అవుతూ ఉంటారు, ఇంకొకరి దారిలో నడవటం, ఇలాంటి వాటి వల్ల వచ్చిన వాటిని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా కరెక్షన్ చేయొచ్చు. ఇమ్మోరల్ బిహేవియర్స్ లైక్ డిబాచరింగ్, మైండ్ బాడీ, చెడు అలవాట్లు, గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, మందు, ఆల్కహాల్, పెకాట, ఇది వరకు గ్యాంబ్లింగ్ గేమ్స్ ఉంటాయి కదా డిఫరెంట్. సో అలా వేటిలో అయినా ఇన్వాల్వ్ అయిపోతూ ఉండటం. ఒకటి బేసికల్ గా వాళ్ళల్లో ముందు నుంచి కూడా సొరా ఉండి ఇలాంటివి డెవలప్ అవ్వచ్చు. ఆల్కహాలిక్ కాన్స్టిట్యూషనల్ గా, అంటే లైక్ పేరెంట్స్ నుంచి హెరిటేజ్ అంటారు, హెరిడిటరీగా వస్తూ ఉంటే అది సిఫిలిటిక్ మైండ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అలా రావటం ఒకవైపు అయితే, వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ కొద్ది ఇంకొకరి సరౌండింగ్స్ చూస్తూ ఇలా వెళ్ళిపోవడం ఒక రకం. అలా వెళ్ళిపోయిన వాళ్ళకి ఎడ్యుకేషన్ వీటి ద్వారా మనం బయటకు తీసుకురావచ్చు. నెగ్లెక్టింగ్ ద నెసెసిటీస్ ఆఫ్ మైండ్ ఇంకొకటి, లైక్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ చిల్డ్రన్ ఫ్రమ్, వాళ్ళ మనసు మీద వాళ్ళ మనసుకి లేదా మైండ్ రిలాక్స్ అవ్వడానికి కావాల్సినవి ఇవ్వకుండా ఒకనొక ఏమంటారు, జైలు లాంటి ఎన్విరాన్మెంట్ లో పెంచేయడం. ఇప్పుడు పిల్లల్ని కంప్లీట్ గా ఉదయం నుంచి రాత్రి వరకు చదువు చదువు చదువు, కాంపిటీషన్, వీటిలోకి పూర్తిగా నెట్టేసేయటం, ఇలాంటివి చేస్తూ వస్తున్నారు ఇప్పట్లో. సో దాని వల్ల వాళ్ళ మైండ్ మీద ప్రెషర్ పెరిగిపోయి ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే మే టర్న్ టు ది సైకాట్రిక్ పేషెంట్స్. కానీ ఆ పూర్తిగా డెవలప్ అయిపోయే లోపు వాళ్ళకి ఏం నెసెసిటీస్ అవసరం, ఇనిషియల్ గానే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చిరాకు పడడం, కోపపడడం, ఏదైనా మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం, లేదా అలాగే ఏడుస్తూ ఉండటం, మొండిగా ప్రవర్తించడం, ఇలాంటివి ఏమైనా కనిపిస్తూ వస్తాయి పిల్లలు చూసుకుంటే. సో అలా ఎందుకు చేస్తున్నాడు తను అన్నప్పుడు మనం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది తను ఉంటున్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. సో తనకి డైలీ ఒక 1 hour దాకా ఆడుకునేలాగా, లేదా తన ఇంట్రెస్ట్ ఉన్న డాన్స్కి వెళ్ళేలాగా, తన ఇంట్రెస్ట్ ఉన్న మ్యూజిక్ వెళ్ళేలాగా, లేదా ఆర్ట్, ఎనీథింగ్ ఒక డీవియేషన్ ఉండేలాగా చూసుకుంటే గన దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, ఎక్స్కర్షన్స్ కి విజిట్ చేయటం, ఎగ్జిబిషన్స్ కి వెళ్ళటం, బయట తిరగటం, లేదా విజిట్స్ కి వెళ్ళటం, టూర్స్ కి వెళ్ళటం, ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్స్ లో ఉండగలటం, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అలా.
అలా లేదా ఈ టెంపుల్స్ ఇలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అటువైపు వెళ్ళటం, ఎనీథింగ్. ఇలా వాతావరణం మారితే వాళ్ళు బాగుపడతారు అన్నప్పుడు అవి చేస్తూ రావాలి. సో మనం ప్రతిదానికి మందని కాకుండా కారణాలు ఏముంటున్నాయి చూసుకుంటే దాని ప్రకారం వాళ్ళ ఎన్విరాన్మెంట్ మార్చగలిగితే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సిమిలర్ ఇందాక పిల్లలు చెప్తున్నట్లు పెద్దవాళ్ళలో కూడా కంప్లీట్ లైఫ్ అంతా కూడా డబ్బు వెనకాల పరిగెత్తుతూ లేదా ఒక బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్ లో వాళ్ళంటున్న ఊహలో ఒక చట్రంలో ఉండిపోవటం. సో వాళ్ళకైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వకూడదు అన్నప్పుడు ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ఇందులో హనుమాన్ గారు అనే ఇంకొక వర్డ్ అంటే ట్రైంగ్ టు కవర్ అప్ దెర్ ఇగ్నోరెన్స్. పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత, ఆడపిల్లలకైతే మెన్సెస్ అంటే ఏంటి, ఆ సైకిల్ గురించి, వాటికి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏంటి, అవి ఎందుకు డెవలప్ అవుతాయి, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఇట్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్, సెక్షువల్ లైఫ్ గురించి కావచ్చు, పెద్దవాళ్ళు, ఆ, ఆడపిల్లలకైతే మెయిన్లీ అమ్మ, వీటి గురించి ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. ఆ అలాగే ప్రాసెస్ ఆఫ్ మోరల్ వే ఆఫ్ లివింగ్, లైఫ్ ని మోరల్స్ తోటి ఎలా జీవించాలి అండ్ డెత్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా సందర్భానుసారం పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తూ రావాల్సి వస్తుంది. అలా చేయలేనప్పుడు ఈ తెలియనితనాన్ని వాళ్ళు ఆ, ఇంకొకరి ప్రభావానికి లోనై, లైక్ వాటి ఇంపార్టెన్స్ తెలియకపోతే ఏ రకంగా అయినాను వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. మోరల్ మిస్కాండక్ట్ లేదా ఫిజికల్ సెక్షువల్ మిస్కాండక్ట్స్ ఏవైనా చేయొచ్చు, లైక్ మాస్టర్బేషన్ హ్యాబిట్స్ కావచ్చు లేదా ఎనీథింగ్. వాటి ప్రాపర్ వే ఆఫ్ యూసేజ్ తెలియనప్పుడు పిల్లలు ఆ, బయట వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ మిస్యూజ్ చేస్తూ వచ్చేస్తారు ఈ ఫ్యాకల్టీస్ కావచ్చు, లేదా భయాలకి లోనైపోవడం అనవసరంగా లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ గురించి అయితే. వాటి నుంచి మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ టైం టు టైం ఇస్తూ వస్తే పిల్లలు అలాంటి వాటికి లోన్ అవ్వకుండా ఉంటారు. సో ఇందులో చెప్పిన వాటిలో ఓన్లీ బై ద ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వటం, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, కౌన్సిల్ చేయడం, వీటి ద్వారా బయటపడిపోతారు. సో ఇవన్నీ అండర్ గ్రౌండ్ గా డీప్ సీటెడ్ మయాసిన్ లేనప్పుడు. అలా కాకుండా ఒక డీప్ సీటెడ్ మయాజం ఉంటే అవి వీటి వలన బయటపడలేరు వాళ్ళు వాటి నుంచి. సో దే నీడ్ రెమెడియల్ ఇంటర్ఫరెన్స్. సో ఫైనల్ గా ఈ క్లాసిఫికేషన్ లో లాస్ట్ వచ్చింది వచ్చేసి సైకోసోమాటిక్ డిజార్డర్స్. అంటే మైండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద పడుతూ బాడీ ఎక్కువగా డిటోరియేట్ అవుతూ రావటం. మనం రెగ్యులర్ గా చూసే కేసెస్ లో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక మయాజం అండర్ గ్రౌండ్ గా ఉంటది, దానివల్ల మైండ్ కాస్త డివియేషన్ అవుతూ అండ్ ఫిజికల్లీ ఏవో ఒక వ్యాధులు ఉంటూ ఉంటాయి, క్రానిక్ కంప్లైంట్స్. సో అలాంటి వాళ్ళ మీద ఎక్కువ రోజులు ఒక ఒక ఇష్యూ తాలూకు బాధ లోతుగా ఉండిపోవడం కానీ, ఎక్కువ ఆందోళన పడిపోవడం కానీ, లేదా ఇతరులు వీళ్ళ పట్ల రూడ్ గా బిహేవ్ చేయడం ఇలా కానీ, లేదా ఇతరత్ర ఎక్కువ భయాలు ఉండడం, ఎనీథింగ్ మన మైండ్ ని డీప్ గా ఇంపాక్ట్ చేసేవి, మన మనసు మీద డీప్ ఇంపాక్ట్ చూపించేవి ఏవి జరుగుతూ వస్తున్నా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా, ఆ ప్రభావం అంతా కూడా బాడీలో కంప్లైంట్స్ మీద పడుతూ వచ్చేస్తుంది. కొద్దిమంది అనుకుంటూ ఉంటారు, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, మెంటల్లీ ఎలా బిహేవ్ చేసినా ఏం చేసినా కూడా బాడీ అఫెక్ట్ అవ్వదు అనుకుని. కానీ అలాంటి వాళ్ళైనా సరే, హెల్తీగా ఉన్నాం అనుకుంటున్నా సరే, ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ వీటికి లోన్ అవుతే, అంటే లైక్ బాడీ అండ్ మైండ్ టోలరేట్ చేసేదానికన్నా ఎక్సెసివ్ గా స్ట్రెయిన్ అవుతూ వచ్చే కొద్దీ
ఏదైనా సరే టాలరెన్స్ దాటి ఎక్కువగా తీసుకునే కొద్దీ అండర్లైన్ గా ఉన్న సోరా, లేటెంట్ గా ఉన్న సోరా యాక్టివ్ అయిపోతుంది. దానివల్ల వ్యాధులు డెవలప్ అయిపోతాయి ఫిజికల్ గా మెయిన్ గా. సో ఇందాక చెప్పిన డీప్ సీటెడ్ సోరిక్ మయాజం దాని తాలూకు కాకుండా వచ్చిన తన పర్సన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల డెవలప్ అయిన సైకాట్రిక్ కంప్లైంట్స్ లో మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, ఇలాంటి వాటితో పాటు వాళ్ళ ఎన్విరాన్మెంట్ మార్చడం కోసం మనం వాళ్ళతోటి స్కిల్ఫుల్ డిసెప్షన్ అనే వర్డ్ వాడారు. అంటే మనం వాళ్ళని టాక్టిక్ గా మాట్లాడి వాళ్ళ ఎన్విరాన్మెంట్ మార్చగలగాలి, ఎటైనా తీసుకెళ్ళగలగాలి, వేరే ఊర్లు చెప్పగలగాలి. సో వాటి కోసం ఈ అఫారిజం లో రాశారు. దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక అమ్మాయి మ్యారేజ్ డిలే అయిపోతూ వస్తుంది. సో తనకి ఇంకా పెళ్లి ఫిక్స్ అవ్వదు అన్న ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా సరే, మనకి వేరే ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ మ్యాచెస్ ఉన్నారు, వాళ్ళని చూద్దాం అని చెప్పి తను మాట్లాడి, ఈవెందో ఇవి అబద్ధాలు చెప్తూ వస్తున్నా కూడా ఆ అవి తన మంచి కోసమే, కానీ వాటిని ప్లే చేయడంలో ఆ, ఆ పర్సన్ కి టాక్టిక్స్ ఉండాలి. అలా నమ్మించి తీసుకెళ్ళడం, ఆ ఎన్విరాన్మెంట్ మార్చగలగడం, అక్కడ ఆ, ఇలా 2-3 ప్లేసెస్ ఏవైనా తనకి నచ్చే ప్లేసెస్ కి విజిట్ చేయించగలగడం, ఆ, అక్కడ ఏదైనా ఒక ఆర్ట్, డాన్స్, ఇలా తనకి న్యాచురల్ గా సహజంగా ఇష్టమైన వాటిలో పార్టిసిపేట్ అయ్యేలాగా చూసుకోవడం, ఇలా చేసే కొద్దీ 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల తను ఆ డిప్రెస్డ్ స్టేట్ లో నుంచి పూర్తిగా బయటపడగలుగుతుంది. సో అలా కాకుండా ఇందాక లాస్ట్ చెప్తున్న వాటిలో మెంటల్ సఫరింగ్ వలన ఫిజికల్ బాడీ డిటోరియేట్ అవుతూ రావటం, ఇందులో కంప్లీట్ గా యాంటీసోరిక్ ట్రీట్మెంట్ అనేది జరగాల్సి వస్తుంది. అలాంగ్ విత్ దట్ లివింగ్ హ్యాబిట్స్ అనేటివి మార్చుకోవాల్సి వస్తుంది. ఏవైతే ఈ కారణాలు అవుతూ వస్తున్నాయో, మైండ్ మీద ఇంపాక్ట్ చూస్తున్నాయో, వాటికి దూరంగా ఉంటూ రావాలి. ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి వస్తుంది. అలా లైఫ్ స్టైల్ మార్చుకొని ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడే వాళ్ళు పూర్తిగా ఫిజికల్ కంప్లైంట్ నుంచి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని మైండ్ లో ఉన్నాయి, బాడీలో ఏమీ లేనప్పుడు. ఫిజికల్ గా ఎన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా, మంచి ఆహారం తీసుకుంటున్నా, హైజీన్ గా బ్రతుకుతున్నా కూడా, ప్రాబ్లమ్స్ సైకిక్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళు బయటపడగలగాలి. ఆ స్ట్రెస్ కి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడినప్పుడు మాత్రమే ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. సో వాళ్ళు ట్రీట్ చేయడంలో డాక్టర్ యొక్క రోల్ బాగుంటుంది, మేజర్ గా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఇంట్లో ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు కూడా అతనికి అనుకూలంగా మారాల్సి వస్తుంది, అట్లీస్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, తను పూర్తిగా క్యూర్ అయ్యే వరకు కూడా. సార్ ఇట్లా మెంటల్ కారణాల వల్ల ఫిజికల్ డీజనరేషన్ జరుగుతున్నప్పుడు కేవలం యాంటీసోరిక్స్ చాలవుగా సార్? అక్కడ డీజనరేషన్ ఫిజికల్ గా జరుగుతుంటే మరి మనం సిఫిలిటిక్ గా కూడా చూడాలి కదా సార్? ఆ, వీటిలో చెప్తున్నది ఏంటంటే, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సోరా ఉంటుంది, కానీ ఆ పర్సన్ లో ఏది ప్రామినెంట్ గా ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరగాల్సి వస్తుంది. డెఫినెట్లీ సైకోసిస్, సిఫిలిస్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి మైజమ్స్. బట్ హనుమన్ గారు ఇక్కడ ఓన్లీ సోరా ఎందుకు వాడుతున్నారంటే, ఆ, తను చెప్పే ప్రకారం ఏ మెంటల్ డీవియేషన్ కావచ్చు, ఫిజికల్ డీవియేషన్ కావచ్చు, అక్యూట్ కంప్లైంట్ కావచ్చు, ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ లో సోరా ఉంటుంది. అదే లేనప్పుడు మిగతావి ఎగ్జిస్ట్ అవ్వవు. ఈవెన్ సైకోసిస్, సిఫిలిస్ డెవలప్ అవ్వాలన్నా కూడా దాని బీజాలు సోరిక్ మయాజం ఉంటేనే పడతాయి అంటారు. సో ప్రతి పర్సన్ లోనూ 3 మయాజమ్స్ ఉంటాయి. వాటిలో ఫండమెంటల్ కాజెస్ సోరా, దాని మీద బేసప్ అయిపోయి ఇవి బిల్డప్ అయిపోతూ ఉంటాయి. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక మయాజం మాత్రమే బయటికి ప్రామినెంట్ గా చూపిస్తూ ఉంటుంది. ప్రిడామినెంట్లీ సోరిక్, ప్రిడామినెంట్లీ సైకోటిక్, ప్రిడామినెంట్లీ సిఫిలిటిక్ అని మాత్రమే చెప్పగలం, కానీ కంప్లీట్లీ సైకోటిక్, కంప్లీట్లీ సోరిక్, కంప్లీట్లీ సిఫిలిటిక్ అని ఉండరు. ఓకే. సో మయాజమ్స్ వీలైనంత వరకు 3 ఉంటాయి.
ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ ట్యూబర్క్యులర్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, క్యాన్సర్ మ్యాజిన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఆ పర్సన్ లో ఒకటి ప్రిడామినెన్స్ చూపిస్తూ ఉంటుంది. బట్ ట్యూబర్క్యులర్ క్యాన్సర్ ఏంటంటే వీటి ఆ, ఒక్కొక్కటి ఒక 30%, 50% ఇలా ఇంటర్మిక్స్ అయిపోతూ ఉండటం. ఆ మిక్సింగ్ వల్ల డెవలప్ అయినవి మిగతావి ఇప్పుడు లేటెంట్ గా మనం చెప్పుకుంటున్నవి, లేటెస్ట్ గా చెప్పుకుంటున్నవి. కానీ బ్యాక్గ్రౌండ్ లో బేసిక్ గా ఉన్నవి అయితే 3 మయాజమ్స్ కదా హెన్మన్ గారు ఇచ్చినవి. ఆ బేసిక్ 3 కింద ఫండమెంటల్ వచ్చేసి మళ్ళీ సోరా మాత్రమే. అందుకనే ఇక్కడ ఓన్లీ యాంటీసోరిక్ అని వాడుతున్నాను నేను అనుకుంటున్నాను. ఓకే సార్. సో ఇలాంటి వాటిని సైకాట్రిక్ ఇష్యూస్ వల్ల ఫిజికల్ బాడీ డిటోరియేట్ అయిపోతున్న వాళ్ళని మనం ట్రీట్ చేయాలంటే వాళ్ళకి ఆ పర్సన్స్ తోటి ఎలా ఉండాలి అన్నది కూడా ఈ మ్యాగజైన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ద రిక్వైర్డ్ మెంటల్ స్ట్రెంగ్త్ సూటబుల్ ఫర్ ఎఫెక్టింగ్ ఏ క్యూర్ షుడ్ బి క్రియేటెడ్. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలగాలి. అది ఎలా అంటే కామ్నెస్ అండ్ క్వైట్నెస్ షుడ్ బి షోన్ ఇన్ కేసెస్ ఆఫ్ డ్రైవింగ్ మ్యాడ్నెస్. అవతల పేషెంట్ పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మనం కామ్ అండ్ క్వైట్ గా ఉండగలగాలి. ఫర్మ్ సైలెన్స్, లవ్ అండ్ అఫెక్షన్ ఆర్ టు బి ఎగ్జిబిటెడ్ బిఫోర్ ఏ డిజెక్టెడ్ మెంటల్ పేషెంట్ వీపింగ్ పిటియస్లీ. నాకెవరూ లేరు అన్న స్థితిలో అలాంటి మైండ్ సెట్ తో ఉంటూ కంప్లీట్ గా ఏడుస్తూ ఉండిపోయిన పేషెంట్ కి మనం ఫమ్ సైలెన్స్, మన వైపు నుంచి ఏ మాటలు లేకపోయినా తన పట్ల ప్రేమ అనురాగం అనేది చూపించగలగాలి. ఆ అఫెక్షన్ అనేది ఉంది అన్నట్లుగా ప్రవర్తించాలి. కానీ దాన్ని మనం ఇంటరప్ట్ చేయరాదు. వాళ్ళ ఏడుపుని వాటిని కన్సోల్ చేయడం లాంటివి కన్నా సైలెంట్ గా ఉంటూ వాళ్ళ మీద ప్రేమ చూపించడం, వాళ్ళ అవసరాలు చూసుకోవడం, ఇవి చేస్తూ రావాలి. In case of patients who talk without meaning, silence indicating no negligence is to be exhibited. Silence indicating no negligence is to be exhibited. సో ఒక పేషెంట్ ఎవరైనా అర్థం లేకుండా వాగుతూ ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. సో అలాంటి వాళ్ళ పట్ల కూడా మనం సైలెంట్ గా ఉండాలి. కానీ ఆ సైలెన్స్ అనేది వాళ్ళ పట్ల నెగ్లిజెన్స్ చూపించకూడదు. ఇన్ కేసెస్ ఆఫ్ పేషెంట్స్ విత్ hateful behavior, using filthy language. సో పేషెంట్ తాలూకు ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉంది, ఇతరులు అసహించుకునేలాగా ఉంది. ఆ, ఏమంటారు, బ్యాడ్ లాంగ్వేజ్, బూతులు మాట్లాడేసేయడం, ఇలా మాట్లాడేస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల వి షుడ్ షో అట్టర్ నెగ్లిజెన్స్, ఏమాత్రం పట్టించుకున్నట్లుగా ఉండాలి. వీ హ్యావ్ ఓన్లీ టు స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పాయిలింగ్ ద థింగ్స్ అండ్ బీటింగ్ పర్సన్స్. వాళ్ళు కేవలం ఎదురుగున్న వస్తువులు విసిరేయడం, పగలగొట్టడం లేదా ఇతరులను కొట్టడం ఇలాంటి బిహేవియర్ ఉంటే అలాంటి ఇంజురీస్, అది ఫిజికల్ గా వస్తువులు డ్యామేజ్ అవ్వడం లేదా పర్సనల్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. కానీ అలాంటి వాళ్ళని ఏమాత్రం పట్టించుకున్నట్లుగా ఉండాలి. వీ హ్యావ్ ఓన్లీ టు స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పాయిలింగ్ ద థింగ్స్ అండ్ బీటింగ్ పర్సన్స్. ఈవెన్ దెన్, అలా ఉన్నా కూడా పాయింటింగ్ అవుట్ ద మిస్డీడ్ షుడ్ నాట్ బి డన్. అతను అలా చేస్తున్నా, అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నా కూడా తను చేస్తున్న బిహేవియర్ ని మనం పాయింట్అవుట్ చేయకూడదు. ఇలా చేయకూడదు, తప్పు, లేదా మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ అక్కడ పనికి రావసలే. ఇంకా సిచ్యుయేషన్ వర్సన్ చేస్తాయి అలా మాట్లాడడం అనేది. దేర్ ఇస్ నో నెసెసిటీ టు సబ్జెక్ట్ దెమ్ టు ఫిజికల్ సఫరింగ్ ఆర్ పనిష్మెంట్. అలాంటి వాటిని బలవంతాన కొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఫిజికల్ గా ఆపడం ఇలాంటి ప్రయత్నాలు కూడా అనవసరం వాళ్ళ విషయంలో. ఫోర్స్ మే బి నెసెసరీ ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రింగ్ ద మెడిసిన్. మనం ఏదైనా వాళ్ళ పట్ల ఫోర్స్ చేయాల్సి రావటం అనేది అంటే అది కేవలం మందు ఇవ్వడం కోసం అవుతుంది. ఆ మందు ఇవ్వడం కూడా వీలైనంత వరకు వాళ్ళకి తెలియకుండా ఇవ్వటం మంచిదని చెప్తున్నారు. వాటర్ లో మిక్స్ చేసి కానీ, పాలల్లో మిక్స్ చేసి కానీ, ఆ పేషెంట్ నోటీస్ కి రాకుండా ఇస్తే మంచిది, ఫోర్స్ఫుల్ గా మందు ఇవ్వటం అనే దానికన్నా కూడా. అలా కాకుండా వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ చేయటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామని ప్రయత్నం చేయటం, పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం, లేదా పుస్తకాలు చదవమని చెప్పడం, లేదా ఆ బుక్స్ లో నుంచి మనం కోట్ చేస్తూ రావటం, వాళ్ళు చేసేది తప్పు ఇట్లా చేయకూడదు అనేసి చెప్తూ రావటం కానీ, ఇట్లాంటివన్నీ చేయటం వాళ్ళు వృధా. ఈవెన్ వాళ్ళకి ఇలాంటి మోరల్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా అది ఆ పాయింట్ ఆఫ్ టైం ఉపయోగపడదు.
దే మే ఇన్వాల్వ్ ఇన్ ద రియల్ లైఫ్ లో వాళ్ళు ఈ ఏదైనా ఒక స్పిరిచువాలిటీతో అటాచ్ అయి ఉండటం, వాటిలో ఫాలో అవుతూ ఉండటం కూడా అలాంటి ఆ, పూర్తిగా డిరేంజ్ అయిపోయినప్పుడు వర్క్ అవ్వదు. వాళ్ళకి వాళ్ళు దాని నుంచి సిచ్యువేషన్ నుంచి కోపం అవ్వలేరు, ఈవెన్ దో ఆ మోరల్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదని తెలుస్తున్నా కూడా అది యూజ్ అవ్వదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఒకవేళ అవతల వాళ్ళు ఇలాంటివి చేస్తూ రావటం అనేది వాళ్ళకి చిరాకు తెప్పిస్తుంది. లేదు, ఈ పర్సన్స్ తోటి మనం భయపడడం, వాళ్ళకి ఫ్రైడ్, సబ్మిషన్, టిమిడిటీ, ఈల్డింగ్ డిస్పోజిషన్ షుడ్ నాట్ అట్ ఆల్ బి ఎగ్జిబిటెడ్. ఇలాంటి పేషెంట్స్ కి మనం వాళ్ళకి భయపడుతున్నట్లు ఉండడం కానీ, టిమిడ్ గా ఉండడం కానీ, భయపడుతూ ఉండడం కానీ, లేదా వాళ్ళకి సబ్మిసివ్ గా ఉండిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆ నచ్చకపోవచ్చు వాళ్ళకి అని చెప్తారు. Such behavior annoys the patient and causes aggravation. Mental patients will have excessive awareness. సో సైకాట్రీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దే కెన్ ఈజీలీ గ్రాస్ప్ ఎనీ లిటిల్ థాట్ ఆఫ్ డిసెప్షన్ ఆర్ హర్టింగ్ ఐడియాస్. వాళ్ళని ఏమాత్రం మనం మోసం చేద్దాం అనుకున్న ఐడియా, అంటే మనం భయపడ్డట్లు ఉండడం, సబ్మిసివ్ గా ఉండడం, అది ఏదైనా తెచ్చి పెట్టుకుంటే మాత్రం అది వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. ఇట్ ఈస్ ద ఓన్లీ desirable to gain their confidence by behaving ourselves in a believable manner. సో మనం ఒరిజినల్ బిహేవియర్ మనతోనే ఉండు, అది వాళ్ళు నమ్మేలాగా ఉండాలి అంతే. ద డాక్టర్ యాజ్ ఆల్సో ద అటెండెంట్ షుడ్ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. తనకి ట్రీట్ చేయాలనుకున్న డాక్టర్ కావచ్చు, లేదా అటెండెంట్స్ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వగలగాలి పేషెంట్ క్యూర్ అవ్వాలంటే. As far as possible, care should be taken to see that surroundings are free from provocative causes to the senses and mind of the patient. సో తన మైండ్ సెన్సెస్ ని ఇలా స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, వాటిని తీసేసేయగలగాలి. These are the suffering human beings as if chained by disease and arrested in a jail called the disease. సో వీళ్ళు ఎలాంటి పర్సన్స్ అంటే కనుక, ఈ జైల్లో అరెస్ట్ చేయబడిన పర్సన్స్ లాంటి వాళ్ళని కంపేర్ చేసి చెప్తున్నారు మాస్టర్ గారు ఇచ్చింది. హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఇఫ్ చైన్డ్ బై డిసీజ్, వాళ్ళని వ్యాధితో కట్టేసి జైల్లో కూర్చోబెట్టినట్లుగా. డిసీజ్డ్ బై ద బాడీ అండ్ ఆర్ క్రైయింగ్ పిటియస్లీ. దే డు నాట్ హ్యావ్ ఎనీ మీన్స్ టు స్పెండ్ టైమ్ లైక్ అస్. వాళ్ళు మనలాగా టైం స్పెండ్ చేయలేరు. దేర్ క్లౌడెడ్ సోల్స్ డు నాట్ హ్యావ్ ఎనీ డివైస్ ఫర్ ప్లెజర్. దే డు నాట్ ఆల్సో హ్యావ్ గుడ్ ఎంటర్టైన్మెంట్స్. వాళ్ళకి ప్లెజర్ కలిగించేది, ఎంటర్టైన్మెంట్ కలిగించేవి కూడా ఏవి ఉండవు ఆ టైంలో. దెర్ ఇస్ నో పాసిబిలిటీ టు దెమ్ ఫర్ గెటింగ్ గుడ్ టీచింగ్స్. దే కెనాట్ రిలాక్స్ ఇన్ గుడ్ డిస్కషన్స్. మంచి మంచి సమావేశాల్లో మంచి ఈ డిస్కషన్స్ వినటం కానీ, ఏమంటారు, ఆ మీటింగ్స్ లో ఇన్వాల్వ్ అవటం, ఏమైనా ప్రసంగాలు వినటం, ఇవన్నీ కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి హెల్ప్ చేయరు. రీడింగ్ బుక్స్ ఇస్ నాట్ పాసిబుల్ అన్లెస్ దేర్ హెల్త్ ఇస్ రిస్టోర్డ్. ద రేస్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ డు నాట్ సెటిల్ ఇన్ దేర్ మైండ్స్. సో ఇలా సో వాళ్ళ ట్రీట్మెంట్ లో ఎంతవరకు డాక్టర్ యొక్క రోల్ ఉంటుందో, అటెండెన్స్ యొక్క రోల్ కూడా చాలా మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది లేనప్పుడు పదే పదే ట్రిగ్గర్ చేసే కొద్ది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఇంట్లోనే ఉంటున్నప్పుడు క్యూర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ముందు ఆ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయగలగాలి. ఒక పేషెంట్ ఉన్నాడు, తనకి మ్యాడనింగ్ రేజ్, ఆ కోపం, పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో తన స్ట్రెంగ్త్ మోర్ దాన్ ట్రిబుల్, 3-4 రెట్లు పెరిగిపోతుందని చెప్తాడు ఆ అబ్బాయి. లైక్ తను ఒక హిట్ ఇస్తే ఇంట్లో ఉన్న బల్లలు, చైర్లు కూడా విరిగిపోతాయి ఆ కోపంలో. కానీ ఇంట్లో నాన్న ఎప్పుడు ప్రొవోకేట్ చేస్తుంటాడు. ఆ తన ప్రాబ్లం అరైజ్ అవ్వటానికి ఒక రకంగా నానే కారణం అని చెప్తాడు. ఆ నానే ఏదో రకంగా తన్ని ఒక చిన్న మాట, అంటే ముందులాగా కారణం, ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత పెద్ద రీజన్స్ కాకపోవచ్చు, కానీ ఆ ఫాదర్ మీద అంత సెన్సిటివిటీ ఉంది ఆ అబ్బాయికి. సో తను వాళ్ళ నాన్న చిన్న మాట అన్నా, చిన్న కోపగించుకొని మాట్లాడినా కూడా అది ఆ కోపాన్ని బాగా ట్రిగ్గర్ చేసేస్తుంది, అతని ఈ యాంగర్ ని బాగా ట్రిగ్గర్ చేసేస్తుంది.
ఆ, దాని నుంచి తనకి సివియర్ హెడేక్ డెవలప్ అయిపోతుంది. సో ఇక్కడ నిజంగా కేసు ఒక 1 ఇయర్ పై నుంచి రన్ అవుతుంది, కానీ వాళ్ళ నాన్న కోఆపరేషన్ చాలా తక్కువ ఉంది ఈ అబ్బాయి విషయంలో. ఎందుకంటే వాళ్ళ నాన్న బేసిక్ గా డీప్ సీటెడ్ సిఫిలిటిక్ పర్సన్. సో ఆ మయాజన్స్ వాళ్ళలోనే స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వాళ్ళ అమ్మ చాలా కేర్ తీసుకుంటుంది. ఈ పిల్లాడు బాగా అవ్వాలని ట్రీట్మెంట్ తీసుకొస్తుంది, వాళ్ళ నాన్న కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ నాన్న నుంచి సపోర్ట్ పెద్దగా ఉండట్లేదు. ఇలాంటి జరుగుతున్నప్పుడు టువర్డ్స్ క్యూర్ వెళ్ళటం చాలా కష్టం అవుతూ వస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి ఇలాంటి విషయాలలో. ఎందుకంటే అవే కారణాలు అవుతుంటాయి, ఆ కారణం స్టార్ట్ అయిన తర్వాత అవే ట్రిగ్గర్ చేస్తూ వస్తూ ఉంటాయి. రైట్ సార్, ఎనీ డౌట్స్? సో ఇలాంటి పర్సన్స్ లో మోరల్ టీచింగ్ ఏమాత్రం యూజ్ అవ్వదు అని చెప్పడానికి ఈ సైకాట్రిక్ పేషెంట్స్ లో పురాణాల్లో మనకు కనిపించే ఎగ్జాంపుల్ దుర్యోధనుడు. తనకి మంచి విషయాలు చెప్పాలని ట్రై చేసిన, ఈవెన్ మన కృష్ణుడు వెళ్ళి టీచ్ చేద్దామని చూస్తున్నా, నువ్వు వెళ్ళి అర్జున్తో చెప్పుకోపో, ఇవి మాటలనే నాకు పనికిరావు అని చెప్తాడు. బికాస్ హీ నోస్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ ఆల్రెడీ బై దెన్. ఎందుకంటే ఈక్వల్ సేమ్ గురువుల దగ్గరే చదువుకుంటూ వచ్చారు, సేమ్ ఎన్విరాన్మెంట్ పెరిగారు, కానీ ఆ బేసిక్ గా తనలో సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ జెలస్, స్ట్రాంగ్ డామినేషన్, స్ట్రాంగ్ డిజైర్ ఫర్ ద కింగ్డమ్, స్ట్రాంగ్ గ్రీడీనెస్, ఇవన్నీ చాలా బలంగా ఉండటం వల్ల మోరల్ ఎడ్యుకేషన్ అనేది తనలో ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అండ్ హీ హాస్ సూసైడల్ టెండెన్సీస్. ఒకటి తను అనుకోని జరిగినప్పుడు లేదా స్ట్రాంగ్ గా అవమానం ఫెల్ట్ అయినప్పుడు, ఆ, అదే అవమానం ఇన్సల్ట్ ఫీల్ అయినప్పుడు హీ అటెంప్ట్స్ ద సూసైడ్స్. మిగతా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తనని కాపాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలా చూసుకుంటే దుర్యోధన క్యారెక్టరే ఒక ప్యూర్ సైకలాజికల్ పేషెంట్ తను, హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో మనం హోమియో డాక్టర్ గా డెవలప్ అయ్యే కొద్దీ మంచి వ్యక్తి చెడు వ్యక్తి అనే కన్నా మోర్ ఎవరు ఏ తప్పు చేస్తున్నా, ఎలా బిహేవ్ చేస్తున్నా వాళ్ళని వస్తుంది. ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది అలా. రైట్ సార్, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్, నెర్వస్ డిజార్డర్స్ అన్నీ కూడా సైకలాజికల్ అనొచ్చా? నర్వస్ మీనింగ్? ఆ, ఇప్పుడు హెడేక్ కానివ్వండి, లేకపోతే పెరాలసిస్ కానివ్వండి, అలా. లేదు సార్, ఉమ్, సైకాలజికల్ కారణాలు ఉండొచ్చు, వాటికి సీట్ బ్రెయిన్ లో ఉండొచ్చు, కానీ బ్రెయిన్ ఉమ్, వేరు, మైండ్ వేరు. ఉమ్, బ్రెయిన్ వచ్చేసి మనసు యొక్క ఫిజికల్ సీట్ అంతే. ఉమ్, ఉమ్, ఆ, మన బ్రెయిన్ అండ్ హైయర్ ఫ్యాకల్టీస్ కి ఒక ఫిజికల్ సీట్ కావాలి కదా, ఎలా అయితే సూర్యుడికి సూర్యగోళం అవసరం, ఉమ్. ఆ, మన మైండ్ యొక్క ఫిజికల్ గా ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి, కాబట్టి దానికి మైండ్ ఉంటుంది, అక్కడ నుంచి ప్లే అవుతాయి. సో మరి బ్రెయిన్ ఆరిజిన్ కాబట్టి ఆ, మనం అవి ట్రీట్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం హై పవరే వాడాల్సి వస్తుందా సార్? అంటే ఇలా అవును సార్, పెరాలసిస్ కేసుల్లో. అవును సార్. ఇప్పుడు ఎందుకంటే లక్షణాలన్నీనేమో మనకి ఫిజికల్గా కనపడతా ఉంటాయి. వీడు కారుకి చేయి కదలలేకపోతున్నాడు, చేయి కదలలేకపోతున్నాడు, వాయిస్ పోయింది, ఇలా చూస్తాం. అవును సార్, కానీ ఆరిజిన్ ఏమో మైండ్లో ఉంది, బ్రెయిన్లో ఉంది. బ్రెయిన్ లో ఉంటుంది సార్. అందుకని మనం రీజనబులే కదా సార్ కొంచెం హై పవర్ ఇవ్వటం. వేయచ్చు సార్ సిచ్యువేషన్ బట్టి. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ మనకి కారణాలు మైండ్ లో దొరకగలగాలి. అంటే పెరాలసిస్కి ఆరిజినేట్ అవటానికి కారణం మైండే అక్కడ కూడా, అవును, ఆ ఇది కేసులో నేను చూసింది. శంకరన్ సార్ ఇచ్చే దాని ప్రకారం సైకో న్యూరో ఎండోక్రైన్ యాక్సిస్ అని చెప్తారు. సో ఉమ్, సైకలాజికల్ గా మనం డిస్టర్బ్ అయిపోయి ఉన్నవి, డివియేట్ అయి ఉన్నవి, ఎనీథింగ్ స్ట్రాంగ్ గా ఉన్న మైండ్ లో ఆ సైకో అనేది నెక్స్ట్ లెవెల్ న్యూరోక్ మీదకి తిరిగి ఆ నెక్స్ట్ లెవెల్ ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఉమ్, పిఎన్ఈ యాక్సిస్ అని చెప్తారు, పిఎన్ఈ అనేది. సైకో ఉమ్,
నెక్స్ట్ సో ఫస్ట్ డిరేంజ్మెంట్స్ వచ్చేసి న్యూరలాజికల్ గానే జరుగుతాయి. మీరు చెప్పే ఉమ్, పారాలిసిస్ స్ట్రాంగ్ గా ఆఫ్టర్ ఏజ్ ఇట్లాంటి స్ట్రాంగ్ గా దెబ్బలు తిని బాడీ కోపప్ చేసుకోలేని సిచ్యువేషన్ లో డెవలప్ అయ్యేది. కానీ ఉమ్, ట్రాన్సియెంట్ గా వచ్చేటివి బెల్స్ పాల్సీ ఉమ్, కానీ టెంపరీగా నర్వస్ డిజార్డర్ వల్ల వచ్చే పారాలిసిస్ ఉంటాయి. ఉమ్, అంటే అక్కడ బ్రెయిన్ లో డ్యామేజెస్ ఉండవు, ఉమ్, ఫిజికల్ ఉమ్, డ్యామేజ్ ఉంటుంది బ్రెయిన్ లో, ఉమ్, సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతుంది ఉమ్, డైరెక్ట్ గా, ఉమ్, గ్రాస్ ఫిజికల్ చేంజెస్ లేకుండా. అలాంటి వాటిలో డెఫినెట్లీ హైపోటెన్సిస్ వాడాల్సి వస్తుంది. ఉమ్. ఓకే సార్. మైగ్రేన్ హెడేక్స్ ఉన్నాయి, వాటికి డైరెక్ట్ గా ఈ సైకాట్రిక్ కంప్లైంట్ వలన, సైకలాజికల్ ఇష్యూస్ వలన మైగ్రేన్ ఉమ్, డెవలప్ అయిపోవడం, లేదా సైకాట్రిస్ట్ ట్రైజెమినల్ న్యూరాలజీ అని చెప్తారు ఇలాంటివి. కానీ ఉమ్, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ లేయర్ ఎఫెక్ట్ అవ్వడం, ఉమ్, సైకాట్రిక్ ఇష్యూస్ అక్కడ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల నెక్స్ట్ న్యూరలాజికల్ లెవెల్ ఎఫెక్ట్ అయిపోవడం. ఉమ్, సో దాని తర్వాత అక్కడ కూడా మనం సప్రెస్ చేస్తూ వస్తే ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఉమ్. సో ఈ యాక్సెస్ లో అవసరాన్ని బట్టి పొటెన్షియల్స్ వాడచ్చు సార్. డెఫినెట్లీ హై పొటెన్షియల్ అన్నిట్లో అని కాదు, కానీ స్ట్రాంగ్ అదే. మెంటల్ బేసిస్ ఉన్నదాన్ని బట్టి మనం వేయొచ్చు. ఓకే. కంక్లూడ్ చేద్దాం, ఇంకా ఏమైనా డౌట్స్ అడుగుతున్నారు? చేద్దాం సార్, కంక్లూడ్ చేద్దాం. రైట్ సత్యం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ ఆల్.